క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మధురమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. ఏలియా కంటే 2 పాళ్ళు అధికమైన ఆత్మను పొందిన ఎలీషా తన గురువు కంటే గొప్ప అద్భుతాలు చేశాడు. అయితే అవి వ్యక్తిగతమైనవి. ఇందులో ఎలీషా శిష్యులలో ఒకడు చెట్లు నరుకుతుండగా గొడ్డలి పిడి ఊడి నీటిలో పడిపోయింది. శిష్యుడు ఆ సంగతి ఎలీషాకు చెప్పి బోరుమన్నాడు. గొడ్డలి పడిన చోట ఎలీషా ఒక కొమ్మను నరికి నీళ్ళలో వేసినప్పుడు ఆ గొడ్డలి నీళ్లపైకి తేలింది. ఇక ఎలీషా చేసిన 2వ అద్భుతము, సిరియన్లు దండెత్తి ఒక చోట మాటు వేసి ఉన్నప్పుడు దైవజనుడు ఇశ్రాయేలు రాజుకు వర్తమానం పంపి ఆ స్థలానికి వెళ్ళవద్దు, అక్కడ సిరియన్లు మాటు వేసి ఉన్నారని చెప్పడం ద్వారా రాజు తన వారిని రక్షించుకున్నాడు. సిరియా రాజు షోమ్రోను ముట్టడి వేసినప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామం కలిగింది. ఏది కొనడానికి తినడానికి లేని పరిస్థితి. ఈ విధంగా పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నప్పుడు ఎలీషా స్పందన ఏ విధంగా ఉండింది అనే విషయాలను నేటి ఈ పాఠంలో మనము తెలుసుకుందామా? ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనం 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం వినబోతున్నాం. ఈ అధ్యాయంలో ఎలీషా చేసిన అద్భుతాలు మరికొన్ని చూస్తాము. ఎలీషా ఏలియా శిష్యుడే గాని ఏలియా కంటే ఎక్కువ అద్భుతాలు చేశాడు. ఏలియా బహిరంగ అద్భుతాలు చేశాడు. ఎలీషా అద్భుతాలు రహస్యంలో జరిగాయి. వ్యక్తులకు గృహసీమలకు పరిమితమైన అద్భుతాలు. ఇద్దరూ దేవుని దృష్టిలో గొప్ప ప్రవక్తలే. ఇప్పుడు 1వ వచనం నుండి వినండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, ఇదిగో, నీ వద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తలా ఒక మాను అక్కడ నుండి తెచ్చుకొని మరొక చోట నివాసం కట్టుకుంటామని మనవి చేశారు. అతడు సరే, వెళ్ళండి అన్నాడు. గమనించండి, ఇప్పుడు ఒక విచిత్రమైన అద్భుతాన్ని చూడబోతున్నాము. ఎలీషా ప్రవక్తల బడిలో ప్రధానాచార్యుడు. శిష్యుల సంఖ్య ఎక్కువవుతోంది, స్థలం చాలటం లేదు. ఎలీషాను బట్టి ఆ బడి ఇంకా ఇంకా పెద్దదవుతున్నది. దైవజనుడు ఉండబట్టి శిష్యుల సంఖ్య కూడా వృద్ధి అవుతోంది. విద్యార్థులే కట్టడం నిర్మించుకుంటున్నారు. అది వారి స్వయం కృషి. ఎలీషా ప్రోత్సాహంతో వారు కష్టించి పనిచేస్తున్నారు. ఒకడన్నాడు, దయచేసి మీరు మాతో కూడా రావాలని కోరుతున్నాను. ఎలీషా వారితో కూడా వెళ్ళాడు. విద్యార్థులు ఎలీషా లేకుండా ఏ పని చెయ్యరు. విద్యార్థులకు ఎలీషా అంటే అంత గౌరవం ఉన్నది. వారు యొర్దానుకు వచ్చి మానులు నరుకుతున్నారు. ఒకడు దూలం నరుకుతున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు ఏడుస్తూ అన్నాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినది. దైవజనుడు ప్రశ్నించాడు, అది ఎక్కడ పడింది? వాడు అతనికి ఆ స్థలం చూపించగా ఎలీషా కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలింది. అతడు దానిని పట్టుకోమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకున్నాడు. ఈ ఉదంతంలో గొడ్డలి వృత్తాంతం విచిత్రంగా ఉంది. జీవితంలోని చిన్న సంఘటనలను కూడా దేవుడు ఎంతో శ్రద్ధగా చూస్తున్నాడు. ప్రతి విషయంలో ప్రార్థన చేయాలని పౌలు హెచ్చరిక చేశాడు. గొడ్డలి జారిపడింది. అది మామూలు విషయమే కావచ్చు, కానీ ఆ బీద విద్యార్థికి అది పెద్ద సమస్య. ఇనుప పనిముట్లు ఆ రోజుల్లో చాలా విలువైనవి. 1 సమూయేలు 13వ అధ్యాయం 22వ వచనం, ఆ రోజుల్లో కత్తులు ఈటెలు అరుదు. సౌలుకు యోనాతానుకు మాత్రమే ఉన్నాయి. ఇనుప యుద్ధాయుధాలు అందరికీ దొరకవు. సైన్యం అంతటిలో 2 మాత్రమే ఉండడం విశేషం. ఇక్కడ ఈ యువ విద్యార్థి గొడ్డలిని పోగొట్టుకొని భోరున ఏడుస్తున్నాడు. పైగా అది ఎరువు తెచ్చుకున్న గొడ్డలి. ఆ విద్యార్థి ఎందుకు గొడ్డలి ఎరువు తెచ్చుకున్నాడు? అతడు పొరపాటు చేశాడా? పొరపాటైతే ఎలీషా గద్దించాల్సి ఉంది, కాని ఎలీషా అతన్ని ఏమీ అనలేదు. విద్యార్థి మంచివాడు, జాగ్రత్తగా పనిచేస్తాడు.
కాని అధాటున గొడ్డలి చేయి జారి నీళ్లలో పడిపోయింది. ఇలాంటి వ్యవహారాలను గురించి ధర్మశాస్త్రం ఏమి చెబుతుందో మీరు వినండి. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 4-5 వచనాలు. ఒకడు చెట్లు నరకడానికి పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్లు నరకటానికి తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువానికి తగిలి వాడు చనిపోయిన ఎడల వాడు అంతకు ముందు తన పొరుగువాని యందు పగపట్టలేదు గనుక వానికి మరణదండన విధి లేదు. అసలు సంగతి ఏమిటంటే గొడ్డలి పిడి ఊడిపోవడం మామూలుగా జరుగుతూనే ఉంటుంది. గొడ్డలితో చెట్లు నరికేటప్పుడు అది ఎవరికీ తగలకుండా జాగ్రత్త పడాలి. ఇక్కడ గొడ్డలి ఊడి యొర్దాను నదిలో పడింది. మనుష్యులకు ఎవరికీ హాని కలగలేదు. అది సరే, అతడు గొడ్డలి ఎరువు తేవచ్చా? అతనికి సొంత గొడ్డలి లేదు, కొనుక్కోలేడు, బీదవాడు. అందుచేత ఎరువు తెచ్చుకోక తప్పదు. అందులో తప్పేమీ లేదు. ఇందులో మరో ప్రశ్న ఎదురవుతోంది. అతనికి ఆ గొడ్డలి ఎరువు ఇచ్చిందెవరు? అది పాత సరుకు. ఇప్పుడో ఇంకా కొంచెం సేపటికో పిడి ఊడిపోయేట్లున్నది. అలాంటి వస్తువును ఎరువుకివ్వడం మోసం కిందికే వస్తుంది. కొందరు పాత సరుకు తెచ్చి దానికి మెరుగుపెట్టి దైవదాసులకు బహుమానమని ఇస్తారు. ఇదేం పని? మోసం కాదా? ఈ విద్యార్థి బాధపడుతున్నాడు. గొడ్డలి పోయింది. ఎరువిచ్చిన వాడు అడుగుతాడు, తాను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలడు? ఎలీషా ఏమంటున్నాడో వినండి. ఆ గొడ్డలి ఎక్కడ పడింది? ఎలీషా ప్రవక్త గదా, తనకు తెలియదా? ఎక్కడ పడిందని ఎందుకు అడుగుతున్నాడు? తెలియక కాదు, ఆ యువకుణ్ణి పరీక్షించడానికి అడుగుతున్నాడు. దేవుని ఆత్మ ద్వారా ఆ యువ విద్యార్థిని పరీక్షిస్తున్నాడు. ఆ విద్యార్థికి గొడ్డలి సరిగ్గా ఎక్కడ పడిందో బాగా తెలుసు. అతడు చాలా జాగ్రత్త గల శిష్యుడు. దేవుని ఆత్మ అక్కడ పనిచేస్తున్నాడు. విమర్శకులకు చోటు పెట్టకుండా దేవుడు ప్రతి పని సమగ్రంగా సంపూర్ణంగా చేయిస్తాడు. యొర్దాను నీరు స్వచ్ఛమైనది కాదు. అందులో పడ్డ వస్తువు సులభంగా కనపడదు. యొర్దాను నది కలుషితమైన నీటితో నిండి ఉంది. అందుచేత గొడ్డలి ఎక్కడ పడిందో పడవేసుకున్న వ్యక్తికే తెలిసి ఉండాలి. ఆ శిష్యునికి గొడ్డలి ఎక్కడ పడిందో తెలుసు. నీరు స్వచ్ఛంగా లేదు గనుక ఆ వస్తువు కనపడదు. 6వ వచనం. వాడు ఎలీషాకు గొడ్డలి పడ్డ స్థలం చూపించగా ఎలీషా కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలింది. అతడు దానిని పట్టుకోమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకున్నాడు. ప్రియ శ్రోతలారా, వింటున్నారా? ఇది ఒక అద్భుతం. గొప్ప అద్భుతమేమీ కాదు. ఏలియా అగ్నిరథంతో పోయినట్లు కాదు. ఇది సాధారణ విషయం. గొడ్డలి నీటిపై తేలింది. భౌతిక శాస్త్ర నియమాలకు ఇది విరుద్ధం. ఓడలు నీటిపైన తేలుతాయి, అది మనకు తెలుసు. కాని ఒక గొడ్డలి యొర్దాను నదిలో పడి ఈదుతూ పైకి తేలటం అద్భుతమే. ఎలీషా చేసిన అద్భుతాలన్నీ ఇలాంటివే. గొడ్డలి లాంటి మామూలు వస్తువును నీటి మీదికి తెచ్చి ఆ యువకుడికి ఇచ్చి అతన్ని సంతోషపెట్టాడు. పిడి ఊడిన గొడ్డలి మురికి నీళ్లలో పడింది, బురదలో కూరుకుపోయింది. ఇప్పుడు దానికి పిడి చేర్చబడింది. దానిని యజమానికి ఇచ్చాడు. అది ఇప్పుడు మంచి గొడ్డలి, వాడుకోవచ్చు. ఈ చిన్న అద్భుతంలో గొప్ప పాఠం ఉన్నది. ఈ రోజున మానవుడు ఆ గొడ్డలిలాగే ఉన్నాడు. కాని పిడి ఊడిపోయింది. పడిపోయాడు, పతనం చెందాడు, అధోగతికి దిగిపోయాడు. ఎలీషా ఒక కొమ్మను నరికాడు. దానిని మరణజలంలో వేశాడు. ఎలీషా వేసిన కర్ర శిలువకు సంకేతం. యేసు ప్రభువు చనిపోయిన శిలువ. యేసు మరణజలాలలోకి దిగాడు. నీకోసం, నా కోసం ఆయన మరణం పొందాడు. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించేటట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపాలను మాను మీద మోశాడు. ఆయన పొందిన గాయాల చేత మనకు స్వస్థత. ప్రియ శ్రోతలారా, గ్రహించారా?
యేసుక్రీస్తు ద్వారా మానవుడు మరణజలంలో నుండి పైకి మనల్ని లేపగలడు. గొడ్డలికి పిడి దేవుడే అమర్చగలడు. దేవుడు ఆ గొడ్డలిని వాడుకోగలడు. ఫిలిప్పీ 4:13 నన్ను బలపరిచేవాని యందే నేను సమస్తము చేయగలను. అంతేకాదు ఫిలిప్పీ 3:13-14 సహోదరులారా, నేను ఒకటి చేస్తున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతూ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానం పొందాలని గురి వద్దకే పరిగెత్తుతున్నాను. గొడ్డలి నీటి అడుగున పడిపోయిందని నిరుత్సాహపడనక్కర్లేదు. యేసు నిన్ను పైకి లేపుతాడు, వాడుకుంటాడు. యువతీ యువకులారా, నిరాశా నిస్పృహలను మానండి. క్రీస్తు శిలువ వద్దకు రండి. బురదలో నుండి పైకెత్తబడి, లోకమాలిన్యములో నుండి కడగబడి, యేసు పునరుత్థాన జీవములోనికి ఎత్తబడండి. ప్రభు కొరకు జీవించండి. యేసు నీకోసమే చనిపోయాడు. నిన్ను నీ మరణం నుండి లేపడానికే తాను లేచాడు. నీవిప్పుడు క్రీస్తుతో కూడా లేపబడిన విశ్వాసివి. నీ విశ్వాస హస్తం చాచి ఆయన్ను పట్టుకో, ముందుకు సాగిపో. ఇప్పుడు 8వ నుంచి మరో అద్భుతం. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చెయ్యాలని కోరినవాడై తన సేవకులతో ఆలోచన చేసి, ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాడు. అయితే ఎలీషా ఇశ్రాయేలు రాజుకు వర్తమానం పంపాడు. ఫలాని స్థలానికి నీవు పోవద్దు, అక్కడికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారు. ఇశ్రాయేలు రాజు ఈ హెచ్చరికను బట్టి అసలు సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకోగలిగాడు. ఇలాగు మాటిమాటికి జరుగుతూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వారు ఎవరైనది మాకు తెలియచెప్పరాదా అని వారిని అడిగాడు. సిరియా రాజు కంగారు పడుతున్నాడు. తాను ఎక్కడికి వెళ్తున్నది, తన వ్యూహమంతా ఇశ్రాయేలు రాజుకు అప్పటికప్పుడే తెలుస్తున్నది. తమ మధ్య పంచమాంగ దళం ఎవరైనా ఉన్నారేమో అని అనుమానం కలిగింది. కాని అతని సందేహం నిరాధారమైనది. వారిలో ఎవ్వరూ గూఢచారులు లేరు. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నన్ను లేపవయా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయా. ఏ తోడు అతని సేవకులలో ఒకడన్నాడు, రాజా, ఇశ్రాయేలు రాజు పక్షాన ఎవ్వరూ లేరు, కాని
ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్త అయిన ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొన్న మాటలు ఇశ్రాయేలు రాజుకు తెలియచేస్తున్నాడు. ఎలీషా అనే ప్రవక్త దీర్ఘదర్శి. రాజుగారు పట్టపురాణితో గుసగుసలు చెప్పుకున్నది కూడా ప్రవక్తకు వినబడుతుంది. దేవుడు సమస్తము తన ప్రవక్తకు బయలుపరుస్తున్నాడు. సిరియా రాజు ఎలీషా మీద పగపూనాడు. ఎలీషా ఎక్కడున్నాడో చూచిరమ్మని వేగుల వారిని పంపాడు. వారు దోతానుకు వెళ్ళారు. దోతాను ఎక్కడ ఉన్నది? ఆ స్థలం యెరూషలేము నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దోతాను అనే మాటకు అర్థం 2 బావులు. అక్కడ మంచి పచ్చిక బయళ్లున్నాయి. ఆ ప్రాంతాలలో ఎలీషా ఉంటున్నాడు. సిరియా సైన్యం వచ్చి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. పొద్దున్నే ఎలీషా సేవకుడు నీళ్ల కోసం ఆ బావుల దగ్గరికి వచ్చాడు. అప్పుడతడు చుట్టూరా కలయ చూచాడు. దోతాను ప్రాంతమంతా సిరియా సైన్యాలు కనిపించాయి. సేవకుడు కంగారు పడిపోయాడు. అయ్యో నా ఏలినవాడా, మనమేమి చెయ్యాలి అంటున్నాడు. 16వ వచనం. ఎలీషా అంటున్నాడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువు. యెహోవా ఆ పనివాని కండ్లను తెరిచాడు గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్నిగుర్రముల చేత రథముల చేత నిండి ఉండడం చూచాడు. దోతానులో జరిగిన సంఘటన చాలా విచిత్రమైనది. దోతాను చరిత్రలో 2 సార్లు పేర్కొనబడింది. యోసేపు ఒక యువకుడుగా ఇక్కడికి వచ్చాడు. అతని సోదరులు అతన్ని చంపడానికి కుట్ర పన్నిన స్థలం ఇదే. కాని సోదరులు యోసేపును చంపలేదు. అతన్ని ఒక బానిసగా అమ్మివేశారు. బానిస బ్రతుకు చావు కంటే ఘోరం. అప్పుడు యోసేపునకు 17 సంవత్సరాల వయస్సు. దేవుడు యోసేపును కాపాడాడు. ఇక్కడ దోతానులో అగ్ని రథాలు గుర్రాలు కనిపిస్తున్నాయి. యోసేపునకు అలాంటివేమీ కనిపించలేదు. అయినా దేవుని కాపుదల అతనికి ఉంది. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనంలో యోసేపు చెప్పగలిగాడు, మీరు నాకు కీడు చేయనుద్దేశించారు గాని నేటి దినమున జరుగుతున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. 18వ వచనం. ఆ దండువారు అతణ్ణి సమీపించినప్పుడు ఎలీషా యెహోవాను వేడుకున్నాడు, దేవా, ఈ జనులను అంధత్వంతో మొత్తు. అప్పుడు వారంతా గుడ్డివారైపోయారు. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు. మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదికే వాని వద్దకు మిమ్మల్ని తీసుకొని పోతాను అని చెప్పి షోమ్రోను పట్టణానికి వారిని నడిపించాడు. ఈ విధంగా ఎలీషా వారిని రాజుకు అప్పగించాడు. రాజు వారిని చంపాలని చూచాడు. కాని ఎలీషా అన్నాడు, వారిని చంపవద్దు, వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత తమ యజమాని వద్దకు వెళతారు. ఈ విధంగా దేవుడు తన శక్తిని, తన కనికరాన్ని తన సేవకుడైన ఎలీషా ద్వారా బయలుపరిచాడు. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయటం మానివేశాడు. ఆ తరువాత కొంతకాలానికి బెన్హదదు సమరయ్యను ముట్టడించాడు. 24వ వచనం. సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనును ముట్టడించాడు. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామం కలిగి ఉండగా గాడిద తల 80 రూపాయలకు, పావురపు రెట్ట 50 రూపాయలకు అమ్మబడింది. అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడింది. వారు అంత కఠినంగా ముట్టడి వేశారు. 31వ వచనం. రాజు అన్నాడు, ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచి ఉన్న ఎడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగజేయునుగాక. అప్పటి కరువు దినాలలో ఆకలికి తట్టుకోలేక తల్లిదండ్రులు తమ బిడ్డలనే పీక్కు తిన్నారు. ఈ ముట్టడికి కారణం ఎలీషా అని అభిప్రాయపడ్డాడు రాజు. ప్రజలకు తినడానికి తిండి లేదు.
దీనికంతటికీ ఎలీషాయే కారణం అనుకున్నాడు. ఎలీషాను అపార్థం చేసుకున్నాడు. ప్రియ శ్రోతలారా, ఈ అధ్యాయంలో 24 నుండి 33 వచనం వరకు కొన్ని ముఖ్యాంశాలు మీ దృష్టికి తెస్తాము. అవి కరువు రోజులు. పైగా బెన్హదదు దండెత్తి వచ్చాడు. బెన్హదదు కృతజ్ఞత లేని రాజు. ఇశ్రాయేలు వారు తమకు చేసిన మేలును మర్చిపోయాడు. బెన్హదదు చేస్తున్నది అమానుష కృత్యం. యుద్ధోన్మాదులకు కృతజ్ఞత ఉండదు. యుక్తాయుక్త విచక్షణ అసలే ఉండదు. సమరయ్యలో శిశుహత్యను గమనించండి. ఆకలి బాధ చేత తమ సొంత బిడ్డలనే చంపుకొని తిన్నారు. గాడిద తల 80 రూపాయలంటే అది ఎలాంటి ఆహారం? పావురం రెట్ట కొనుక్కొని తింటున్నారు. తల్లులు తమ కడుపున పుట్టిన పిల్లలను తరుక్కు తింటున్నారు. ఇశ్రాయేలు రాజు ఇది కన్నులార చూచాడు. ఒక స్త్రీ గోడుగోడున ఏడ్చింది. 2 స్త్రీలు తమ ఆహారం కోసం ఒకే బిడ్డను కోరి దెబ్బలాడుకుంటున్నారు. ఈ ఘోరాన్ని రాజు చూచి మనస్తాపం చెందాడు. ఆకలి అనేది ప్రతి మానవునికి మామూలు అనుభవం. ఆకలి వేసినప్పుడు అన్నం తింటాము, అది ఆరోగ్యం. కానీ ఆ అన్నం దొరకనప్పుడు మనిషి దయ్యమైపోతాడు. నైతిక విలువలు అంతరిస్తాయి. రాజు ప్రజలకు అట్టి పరిస్థితి కలుగకుండా చూడాలి. ఇక్కడ మరొక విశేషముంది. స్త్రీ యొక్క రోదన, శత్రువుల దండయాత్ర, ఇవన్నీ ఇశ్రాయేలు రాజు మనస్సును చికాకు పరిచాయి. రాజు వస్త్రాలు చించుకున్నాడు. ఎలీషాను పట్టుకొని చంపండి అంటున్నాడు. రాజు పొరపాటు పడ్డాడు. ఈ కరువుకు కారణం ఎలీషా కాదు. ఎలీషా ఇశ్రాయేలు రాజుకు సన్నిహిత స్నేహితుడు. ప్రజల పాపమే కరువుగా వారిని బాధిస్తున్నది. నిరాధారమైన ఉద్రేకాలు మనిషిని ఘోర పాపానికి నడిపిస్తాయి. అలనాడు యేసును చూచి జనసమూహాలు పిచ్చి ఉద్రేకంతో రెచ్చిపోయి ఆయన్ను సంహరించండి, సిలువ వేయండి అని కేకలు వేయలేదా? ఇదంతా జరుగుతూ ఉంటే ఎలీషా ఏమి చేస్తున్నాడు? అతడు ఇంట్లో కూర్చొని ఉన్నాడు. పెద్దలు అతనితో కూర్చున్నారు. ఎలీషా శిష్యులు కూడా అక్కడే ఉన్నారు. ఎలీషా నిశ్చింతగా ఉన్నాడు. రాజు పంపిన దూత ఎలీషాను చంపడానికి వస్తున్నాడు. ఎలీషా అన్నాడు, ఈ రాజు నరహంతకుని కుమారుడు, నా తలను కొట్టివేయడానికి భటుణ్ణి పంపుతున్నాడు. రాజుకు ఎలీషా సరైన బిరుదే ఇచ్చాడు. అతడు నరహంతకుని కుమారుడు. ఎలీషా అన్నాడు, మీరు కనిపెట్టి ఉండి రాజభటుడు వచ్చినప్పుడు వాడు లోపలికి రాకుండా తలుపుతో వాణ్ణి వెలపలికి తోసి తలుపు మూసివేయండి. ఎలీషా గుండె నిబ్బరం ఎంతో గొప్పది. రాజుకు మారుమనస్సు కలగాలని ఎంతో ప్రార్థించాడు. ఎలీషాలోని రహస్యమిదే. యెషయా 26 అధ్యాయం 3 వచనం. ఎవని మనస్సు దేవుని మీద ఆనుకొని ఉంటుందో, ఎవడు దేవుని యందు విశ్వాసముంచుతాడో అతణ్ణి దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడు. ఇంతలోకే రాజు వచ్చాడు. రాజు కాళ్ల చప్పుడు రాజభటుని వెనుకనే వినపడింది. ఎలీషా చెప్పాడు, యెహోవా కొరకు కనిపెట్టి ఉండు. రాజు అంటున్నాడు, ఎలీషా, కీడు నీ వలన కలగలేదు, యెహోవాయే రప్పించాడు. ఇక నేను దేనికోసం కనిపెట్టాలి? ఈ మాటలు ఇశ్రాయేలు రాజు నోట వెలువడినవి. రాజు విరిగి నలిగిన హృదయంతో ఈ మాటలన్నాడు. ఈ రాజు ఎవరు? యెహోరాము. ఈ రాజు అవివేకి. అంతా సవ్యంగా జరిగితే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటాడట. ప్రతికూలంగా జరిగితే ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలి అని అడుగుతున్నాడు. అతని మాటలలో దేవుని పట్ల ప్రేమ లేదు, భక్తి లేదు, ఆరాధన లేదు. యెహోరామే కాదు, చాలామంది క్రైస్తవులు కూడా అదే మనస్తత్వంతో ఉన్నారు. దేవుడు ఆశీర్వదించినంత కాలం స్తుతి స్తోత్రం అంటారు, కష్టాలు రాగానే సణుగుతారు, దేవుని చిత్తానికి ఎదురు తిరుగుతారు. ముగింపులో యోబు 2వ అధ్యాయం 10వ వచనం,
మా శ్రోతల దృష్టికి తెస్తాము. మనము దేవుని వలన మేలు అనుభవిస్తామా, కీడు అనుభవించతగదా? కష్టాలు వచ్చినప్పుడు దేవుని చిత్తాన్ని కృపతో అంగీకరించాలి. దేవుని క్రమశిక్షణకు తల ఒగ్గాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5 నుండి 11వ వచనం వరకు, ప్రభువు చేసే శిక్షను తృణీకరించకూడదు. తండ్రి శిక్షించని కుమారుడెవడు? ఆత్మలకు తండ్రి అయిన దేవునికి ఎక్కువగా లోబడి బ్రతకాలి. ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖకరముగా కనపడుతుందే కాని సంతోషకరముగా కనపడదు. అయినా దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అనే సమాధానకరమైన ఫలమిస్తుంది. పాఠం సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్. ఎలీషా శిష్యులలో ఒకడు చెట్లు నరుకుతుండగా గొడ్డలి ఎక్కడ పడింది? ఎలీషా శిష్యులలో ఒకడు చెట్లు నరుకుతుండగా గొడ్డలి ఎక్కడ పడింది? 1 గలిలయ నదిలో, 2 గెన్నెసరీతు నదిలో, 3 యోర్దాను నదిలో. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. ప్రియులారా, ఇంతవరకు మనము 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం నుండి ఎన్నో విషయాలను నేర్చుకున్నాం. ఎలీషా శిష్యులు చెట్లు నరుకుతుండగా ఒకని గొడ్డలి పిడి ఊడి నీటిలో పడిపోయింది. ఎలీషా ఒక కొమ్మను నరికి నీళ్ళలో వేసినప్పుడు ఆ గొడ్డలి నీళ్ళపైకి తేలింది. వాస్తవానికి ఇది ప్రకృతి నియమాలకు విరుద్ధం, కానీ అది దేవుని మహాశక్తికి నిదర్శనం. ప్రియులారా, జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలు కూడా దేవుడు ఎంతో శ్రద్ధగా చూస్తున్నాడు. గొడ్డలి నీటి అడుగున పడిపోయిందని నిరుత్సాహపడవద్దు. యేసు నిన్ను పైకి లేపుతాడు, వాడుకుంటాడు. నిరాశ నిస్పృహలను మాని క్రీస్తు శిలువ వద్దకు రావాలి, ప్రభు కొరకు జీవించాలి. దైవజనుడైన ఎలీషా ప్రార్థన ప్రకారం శత్రువులకు ఇశ్రాయేలు రాజు భోజనం పెట్టి హాని చేయక పంపివేయడం, నిజంగా శత్రువు ఆకలిగా ఉన్నప్పుడు అతనికి భోజనం పెట్టడం, దప్పిగొన్నప్పుడు అతనికి దాహం ఇవ్వడం, అతని తల మీద నిప్పులు కుప్పగా పోసినట్లవుతుంది. సిరియా రాజు షోమ్రోనును ముట్టడి వేసినప్పుడు ఒక స్త్రీ ఇశ్రాయేలు రాజును సహాయం చేయమని కేకలు వేసినప్పుడు, యెహోవా నీకు సహాయం చేయనప్పుడు నేను ఎక్కడ నుండి నీకు సహాయం చేయదును అని రాజు అన్నాడు. నిజమే ప్రియులారా, యెహోవా తప్ప మనకు ఎవరి దిక్కు? ఆయన దిక్కు అని తెలిసినప్పుడు ఆయన్నే ఆశ్రయించాలి. నేటి దినాల్లో ఆయన్ని ఆశ్రయించకపోగా ఆయన్ని తిరస్కరిస్తున్నాడు. మేలైనా కీడైనా యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని యోబు చెప్పిన సంగతి జ్ఞాపకం చేసుకుందాం. యోబు చెప్పినట్లుగా మనము చెప్పగలగడమే మన క్రైస్తవ జీవితానికి సార్థకం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. దైవాశీస్సులు.